హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఒక కొత్త న్యూ వీడియోలో. నా పేరు ఫ్రాంక్లిన్, మీరు చూస్తున్నారు బ్లాక్ 9 ప్లస్. అదే సించాన్, ఇప్పుడు ఏం చేద్దాం రా మనము. మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. సో మీరు లాస్ట్ వీడియో చూసింటే మీకైతే తెలిసే ఉంటుంది. మనమైతే ఒక రాబరీ అయితే చేసాము, దాంట్లో వచ్చిన డబ్బులు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ అప్గ్రేడ్ చేపిద్దామా? అప్గ్రేడ్ చేపిద్దాంలో ఫ్రాంక్లిన్ మామయ్య. ఓకే రా పొట్టోడా, ఫాస్ట్ గా డీలర్స్ కి ఫోన్ చేసి తాగరా బాబు. డీలర్స్ నెంబర్స్ నాకు తెలియదు. ఒక నిమిషం గూగుల్లో కొడతా, తెలుసు లేదా? ఓకే, తెలిసిదిరా పొట్టాడా. ఒక్క నిమిషం నాకు ఫోన్ కొడతా, వాళ్ళు ఇప్పుడు. అమ్మయ్య, అదే పొట్టాడా, వర్కర్స్ అయితే వచ్చేసారు. హాయ్, నా పేరు ఫ్రాంక్లిన్, నేను ఈ ఇంటికి ఓనర్ని. మీరు ఇంటిని అప్గ్రేడ్ చేయగలరా? ఎందుకు చేయలేము, చేస్తాం. మీలో బాస్ ఎవడు? వీడియో ముందు ఉన్నాడు యదవ. ఇట్లా తిట్టచ్చా? సరేలేండి. సరే, ఇంటిని అప్గ్రేడ్ చేయడానికి ఎంత తీసుకుంటాడు? అరే పుట్టాడు, నువ్వు ఎందుకు వాళ్ళలో ఉన్నావు? అరే, మీరు ఇంటిని అప్గ్రేడ్ చేయడానికి ఎంత తీసుకుంటారు? మేము వచ్చేసి ఇంటికి హెలికాప్టర్ కూడా కావాలా సార్? అవును, ఇంటికి కారు, హెలికాప్టర్ అన్నీ కావాలి. అన్నీ కావాలంటే ఒక్క నిమిషం ఆడే సార్, నేను ఎస్టిమేషన్ ఇస్తాను. ఓకే, వేయండి. మొత్తము ఎంత అవుతుంది అంటే అంత కలిపి ఎంత చెప్తాం? 2 crore రూపీస్ సార్. 2 crore రూపీస్ అయినా ఇస్సులు పడేస్తాను. మేము మా ఇంటిని అప్గ్రేడ్ చేసేయండి. ఇంకా ఆలోచించాం, మనం వెళ్ళి మన కార్స్ ని మనమే అప్గ్రేడ్ చేయించుకుందాం. వాళ్ళకి కొద్దిగా పని తగ్గినట్టు ఉంటుంది. ఓకే ఫ్రాంక్లిన్ మామయ్య. ఓ అంకుల్స్, మీరు కనుక పని సరిగ్గా చేయలేదనుకోండి, ముడ్డి మీద అంతాను ఎలా కుడుతున్నా. సర్లేండి, మీరైతే వర్క్ అయితే స్టార్ట్ చేయండి. రేపు ఇంకా రారా, మనం వచ్చేసి తాజీ వెళ్ళిపోదాం. అమ్మయ్యా పుట్టోడా, ఫైనల్ గా అయితే వచ్చేసాను. ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్దామా? షోరూమ్కి వెళ్దాం పద ఫ్రాంక్లిన్ మామయ్య. ఆ అంకుల్స్ పని సరిగ్గా చెయ్యలేదనుకో, పెట్టేస్తాను. సరేలేరా బాబు, ఇక్కడ షోరూమ్ ఇటు సైడేనా? ఇటు సైడే లేరా బాబు, ఎప్పుడు వస్తున్నాడు నాకు తెలియదా ఏంటి? ఇటు నుంచి నాకు గుర్తు రావట్లేదు. రేపు ఇటు సైడ్ రా, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదరా. టైం అవుతుందిరా, మనం కార్ని అప్గ్రేడ్ చేయించుకోవాలి, బైక్ ని అప్గ్రేడ్ చేయించాలి, ఇంకా చాలా అప్గ్రేడ్లు అయితే చేపిద్దాం రా ఈ వీడియోలో మన ఫ్రెండ్స్ కి. నువ్వు కూడా చెప్పరా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని. అవును ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అబ్బా, ఇక్కడ గెరేజ్ చిచి గెరేజ్ అంటే రానేంటి? అక్కడ గుద్దేశాను, ఉండపోయింది. హ్యాంగ్ మనకి ఎందుకు? ఫాస్ట్ గా వెళ్ళాలి, లేదంటే కార్లో పెట్రోల్ అయిపోతుంది. కార్ కంట్రోల్ కావట్లేదు. స్కిడ్ కొట్టేసానేంట్రా, సూపర్ స్కిడ్ ఫ్రాంక్లిన్ మామయ్య. ఇది స్కిడ్ లాగుందారా నీకు? సరేలేరా. అరే ఎటు వచ్చాం రా మనము? అబ్బా సూపర్, ఎక్స్ట్రాడినరీ, అద్దరిపోయింది, సూపర్. డోర్ ఎగిరిపోయింది ఫ్రాంక్లిన్ మామయ్య. ఇప్పుడు ఏం చేద్దాం? షోరూమ్కి వెళ్ళి రిపేరింగ్ రిప్ చేయించుకుందాం పోలా. రిప్ అంటే చచ్చిపోయినది కదరా, షర్ట్. రిప్ అంటే అది కాదురా, దీని ఏమంటారు అబ్బా, రిపేరింగ్ చేపించి అప్గ్రేడ్ చేపిద్దాం పదరా, ఫాస్ట్ గా. ఓకే, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం, కానీ కంట్రోల్ కావట్లేదు. సూపర్, అమ్మయ్య, కార్ గాలిలో తిరుగుతూనే ఉందిరా. అంత స్కిడ్లు కొడుతున్నానే ఏంటి నేను? అబ్బా అరే ఎటురా అసలు సించాన్ మనము వెళ్ళాల్సింది? ఫ్రాంక్లిన్ మామయ్య, నీకు నిజం చెప్పు, నీకు అడ్రస్ తెలుసా? పెద్ద యాక్సిడెంట్ చేసేసావు కదా ఫ్రాంక్లిన్ మామయ్య. ఫ్రాంక్లిన్ మామయ్య, నాకు భయమైపోయాడు. డోర్లు అన్ని బాధలు పడుతున్నాయి, ఏసి పడేయడానికి ప్లాన్ వేసావు. అరే నేను ఎందుకు ప్లాన్ చేస్తాను రా, ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి పదరా, టైం అవుతుంది, ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. కుదేశాను. పోతే తాడు జిప్పు పోయితే. ఓహో, ఒరే అంకుల్గా జర్రా. అబ్బా ఫాస్ట్ గా వెళ్ళాలి. అబ్బా ఉడక వస్తుంది ఇంట్లో, అసలుకి డోర్లు అన్ని ఊసిపోయి ఏసీ అంతా బయటకు పోతుంది కదరా.
ఏంటి ఆన్సర్ చెప్పట్లే, కుంపదీసి పోయాడా? వామ్మో, పోయాడా? నేనున్నాను ఫ్రాంక్లిన్ మామయ్య, ఈ సూపర్ స్టార్ సించాన్ ఎప్పుడు కూడా చచ్చే పొడు. అట్లా అంటావు కానీ ఇందాక నీ ముడ్డి పెళ్ళింది సూపర్. ఏమన్నా? ఏం లేదు లేరా పొట్టోడా, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదరా. పగిందిరా. ఓరి దేవుడా, ఎగిరిపోతే ఎంత బాగుంటుందో. ఫ్రెండ్స్ చూసారు కదా మా ఫ్రాంక్లిన్ మామయ్య ముడ్డి పెళ్ళింది సూపర్. అట్లా మాత్రం నా సిగ్గు అవుతుంది. అరే సూపర్, మన కార్ ఖరాబ్ అయింది. ఒరే ఎక్కడికి వచ్చాంరా? ఇటే ఫ్రాంక్లిన్ మామయ్య, నాకు తెలియదా రోజంతా ఇండియన్ బైక్ దగ్గర కార్లు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటా, నాకు తెలియదా ఏంటి? ఏ షాట్లు పెద్ద పెత్తు. అరే బ్రేక్ బ్రేక్ బ్రేక్. అమ్మయ్య ఇటేనారా? ఇటే నన్నుకుంటా. అటు ఇటు 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 నీ కార్ దొరుకుతుంది కదా, దాన్ని దొరలడం కాదు, ఎగిరిపోయి పడింది అనుకో మనం పోతాం. అమ్మయ్య అదే ఫ్రాంక్లిన్ మామయ్య, అదిగో ఎక్కడ సించాన్. అరే ఒకసారి నీ స్నైపర్ ఓపెన్ చేసి చూడు. మిలిటరీ బేస్, దేవుడా మిలిటరీ బేస్ కిందకి వచ్చాం రా. మిలిటరీ వాళ్ళు చూసారనుకో, పోయినసారి బైక్ కారు ఏదో ఒకటి మనం రాబడి చేసాము కదా, వాళ్ళు గుర్తుపట్టారనుకో మనల్ని వేసి పడేస్తారు. ఏసో గీసో ఏదైనా పర్వాలేదు కానీ ఫాస్ట్ గా పోని. ఇదిగో ఇదే షోరూము. ఆంటకంలో ప్రమాదం. ఇది నాకు నత్తి వస్తుంది. కరెక్ట్ గా అక్కడ ఆపితే ఈ కారు ఎన్ని యాక్సిడెంట్లు చేశారు నైనా అంటారు చూడు అంకుల్. అమ్మయ్య ఇక్కడ స్టైల్ గా అయితే కొట్టేశాం రా. ఇంకా దిగరా పొట్టోడా ఫాస్ట్. అమ్మయ్య రే పొట్టోడా మెకానిక్ కూడా వచ్చేసాడు రా. హలో సార్, మై నేమ్ ఇస్ ఫ్రాంక్లిన్, ఈస్ ఇన్ మై కార్. దిస్ ఇస్ కార్ ఓల్డ్ మోడల్, ఐ వాంట్ న్యూ అప్గ్రేడ్ కారు. నీకు న్యూ అప్గ్రేడ్ కార్ కావాలంటే తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్ లో ఎందుకు చెప్తున్నాడు? సిగ్గు. సరేలేండి సార్, నాకు ఒక న్యూ అప్గ్రేడ్ కార్ కావాలి. అరే జరగండి రా, బయట కార్స్ ఉన్నాయి చూసుకోండి సార్. అమ్మయ్య బయట కార్స్ ఉన్నాయంట పెద్దమ్మా. వద్దులే, నా దగ్గర డబ్బులు ఫుల్. మీ దగ్గర ఈ 2 మోడల్స్ తప్ప మిగతావి లేవా సార్? ఇదైతే న్యూ మోడల్ సార్, సూపర్ గా ఉంటుంది. ఇంటీరియర్ ఒకసారి లోపల చూసుకోండి, అసలు ఏమన్నా కిక్కిస్తారు ఒకసారి కారు, ఒక్కసారి లోపల చూసుకోండి. ఆలోచించండి, బయటనే ఉండరా. ఈ కారు సూపర్ గా ఉంది, ఇదే నేను తీసుకుంటాను. అయితే సార్ దీనికి బ్లాక్ కలర్ పెయింట్ వేపిస్తారా? ఓకే సార్, బ్లాక్ కలర్ పెయింటే కదా వేపిస్తాను, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఆలోచించాను సార్, మా దగ్గర ఇంకో కారు ఉంది, మేము ఎక్కువసార్లు తిరుగుతున్నాం సార్. ఏమన్నా ట్రక్ ఏమన్నా ఉందా? ట్రక్కే కదా, నా దగ్గర పెద్ద ట్రక్ ఉంది సార్. ఓకే మరి బయటికి తీయచ్చు కదా. అమ్మయ్య ఈ అంకుల్ ఎవరో ఎక్కడు. ఈ అంకుల్ అయితే మనకైతే ఏదో వెహికల్ ఇచ్చాడు. ఈ వెహికల్ మధ్యలోకి ఎక్కడం రావట్లేదేంటి? ఓకే సార్, మేమైతే వెళ్ళి సించాన్ నువ్వు కూడా ఇక్కడే ఉంటాడు, నేను వెళ్ళి ఫాస్ట్ గా తీసుకొస్తాను. ఇదిగోండి సార్, మా వాడిని ఏసీలో కూర్చోబెట్టండి, ఓసీలో కాదు, మళ్ళీ ఏసీలో అంటాను. అమ్మయ్యా ఈ ట్రక్ నాకు నడుపుస్తుందిలే. ఫాస్ట్ గా వెళ్ళి పట్టుకొచ్చేద్దాం పదండి. అమ్మయ్య ఫ్రెండ్స్, చాలా సమయం తర్వాత కార్లు అయితే పడుకొచ్చాను, కానీ ఈ కార్ కి డ్యామేజ్ అయింది అనుకుంటున్నారు కదా, చిన్న గీత కూడా పడకుండా తీసుకొచ్చాను. ఇది మరి నా ఫ్రాంక్లిన్ మామయ్య పవర్ అంటే. సార్ ఈ 2 వెహికల్స్ ఒకసారి మొత్తం ఈ 3 వెహికల్స్ ని నీట్ గా అప్గ్రేడ్ చేపిస్తారా? అదే పొట్టడా, ఇంకా ఏమన్నా నీకేమన్నా ఉన్నాయా? నీకేమన్నా డౌట్స్ చెప్పరా? చాలా ఉన్నాయి ఫ్రాంక్లిన్ మామయ్య. చాలా డౌట్స్ ఉన్నాయి ఫ్రాంక్లిన్ మామయ్య. ఈ కార్ కి అయితే రెడ్ కలర్ ఉండాలి. నేనైతే ఈ కార్ కి రెడ్ వేపిస్తారా? రెడ్ వద్దు, బ్లాక్ వేపిస్తారా, ఎందుకంటే ఈ కార్ మంచిగా ఉంది. అయితే నాకు కార్ కి బ్లాక్ అండ్ అలాగే నేను కార్ కి రెడ్ వేయించుకుంటా ఫ్రాంక్లిన్ మామయ్య. ఓకేరా, అయితే నేను ఈ కార్ కి బ్లాక్ వేయించుకుంటాను, నువ్వు కేడిఎం కలర్ కి రెడ్ వేయించుకో. థ్యాంక్ యూ ఫ్రాంక్లిన్ మామయ్య. సార్ ఇప్పుడు ఏదో ఒక వెహికల్ మాకు ఇవ్వండి, మేమైతే వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా. ఇంటి దగ్గర వర్కింగ్ అయిపోయిందా?
చూడాలబ్బా ఎంతసేపు టైం ఉంది ఇంకా ఈ అంకుల్స్కి. సార్ మా దగ్గర వెహికల్ దొడ్డకైతే ఉంది, పట్టుకొద్దును. పట్టుకునండి సార్, ఏదో ఒకటి మేము ఏమైనా మెగారామ్ ఛాలెంజ్ అట్లాంటివి ఏమైనా చేసుకుంటామో. ఓకే తొందరగా పట్టుకొస్తా. అమ్మయ్య ఫ్రాంక్లిన్ అమ్మయ్య, ఈ అంకుల్ అయితే పట్టుకొచ్చేసాడు. ఒక్క కొత్త డెడ్ వెహికల్, ఇది కూడా కిడ్నాప్ చేద్దామా? అరే మన దగ్గర ఉన్న వెహికల్స్ కంటే కొత్తగా ఫాస్ట్ గా వచ్చి ఎక్కడ పుట్టోడా, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఫాస్ట్ గా మనం ఏమన్నా మెగా ర్యాంప్ ఛాలెంజ్ చేసుకుందాము. హెల్మెట్ కూడా పెట్ట. అమ్మయ్య పొట్టోడా, ఫైనల్ గా అయితే ఏ మెగా ర్యాంప్ చేసుకుందాం రా మనము. నాకైతే ఫుల్ బోర్ కొడుతుందిరా, మనం ఇంటికి వెళ్ళాలా? మనం వచ్చేసి మనం మెగా ర్యాంప్ చేసుకుందాం పద ఫ్రాంక్లిన్ మమ్మల్ని. ఓకేరా పొట్టోడా, మెగా ర్యాంప్ అంటే ఇది ఇక్కడ ఉంది కదరా, ఈ మెగా ర్యాంప్ చేసుకుందాం పదరా. అలా టైం పాస్ చేసి కాసేపటి తర్వాత ఇంటికి వెళ్తే అప్గ్రేడ్ అయ్యి ఉంటుందిరా, సింపుల్. అవును కదా ఫ్రాంక్లిన్ అమ్మాయి, అప్గ్రేడ్ అవుతుంది కదా, అవుతుందిరా, ఎందుకు కాదు. అమ్మయ్యా నా ఇంటిని అయితే నేనైతే అప్గ్రేడ్ అయితే చేపించాను ఫ్రెండ్స్. ఫస్ట్ పైన ఫ్లోర్ చూపిస్తా పదండి. ఇదిగోండి, ఇది నాకు ఓన్ హెలికాప్టర్, ఏంటో మోటార్ ఆన్ ఉంది. ఇది నా జెట్ ప్యాక్ అండ్ అలాగే ఇది నా చిన్న జెట్ ప్యాక్. ఇవన్నీ వెహికల్సే ఎలా ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద గన్స్. ఇదిగోండి మన కార్ని అయితే అప్గ్రేడ్ అయితే చేపించాం. సించాన్ గాడికి కేటీఎంకి అయితే రెడ్ కొట్టించామన్నాడు, అందుకనే రెడ్ కొట్టించాను. అండ్ అలాగే ఇది థర్, నాకైతే బ్లాక్ అయితే ఇష్టం థర్. అండ్ అలాగే ఇక్కడ ఓడిదోడు ఏంటో కిందకి వచ్చేసి. అండ్ ఇక్కడ చాలా బైక్స్, నేను అలాగే పెద్ద పెద్ద వెహికల్స్ కూడా పట్టుకొచ్చాను. అంటే పట్టుకురాలేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి నేను డబ్బులు ఇచ్చినా వాళ్ళు పట్టుకొచ్చి పెట్టినాడు. అండ్ ఇక్కడ నేనే ఎక్కువ అప్గ్రేడ్ చేయొద్దన్నా అని చెప్పాను. అండ్ ఇక్కడ ఒక టీవీ అండ్ అలాగే ఇక్కడ ఒక సోఫాలు పెట్టేశారు. అండ్ ఇదే మన అప్గ్రేడ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా, గుడ్ బై.